2-3 రోజులుగా జరుగుతున్న అంశాలు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు, పవర్ఫుల్ లీడర్స్, వాళ్ళ ఇంటి బాగోతాలు, అక్రమ బాగోతాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి కోసం మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంత ప్రత్యేకత ఈయన మీద అంటే, ఈయన మాట్లాడిన మాటలు, గతంలో జరిగిన అంశాలు చాలావి రాజకీయ పరంగా పర్సనల్గా ముడిపడి ఉన్న నేపథ్యం. మరి ఏంటి ఆ నేపథ్యం? ఎవరా ప్రబుద్ధులు అంటే, తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రిగా తానే స్వయంకృతంగా ప్రకటించుకున్న వ్యక్తి అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా అటాక్ చేసిన వ్యక్తి. ఇప్పటికే మీకు క్లారిటీ వస్తుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పేరెత్తిన, జనసేన వాళ్ళు టచ్ చేసిన తూర్పుగోదావరి అంటే తక్కువ గుర్తొచ్చేది రైస్ రెడ్డి గారు. రైస్ రెడ్డి గారు అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ముద్దు పేరది. మన రైస్ రెడ్డి గారు కొత్త భాగోతం ఈరోజు వెలుగులోకి వచ్చిందంటూ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఓకే, చాలా ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి, ఏముందిలే, ఏముంటుంది. మొన్న ఇప్పుడు నాదెండ్ల మనోహర్ వెళ్ళారు కదా కాకినాడ, ఆ పోర్ట్లు అవి కూడా తిరిగారు. ఏమో అక్రమ రైతులు ఏవో స్టాక్లు ఉన్నాయని చెప్పి టన్నుల కొద్ది దాన్ని వెలుగులోకి తీశారు. దాని మీదేమో అరెస్ట్ అవుతారేమో అయినా, లేకపోతే ఆయన మీద కేసులు పెడతారేమో, లేకపోతే సిఐడి ఎంక్వైరీలు వేస్తారేమో అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇప్పుడు అంతకు మించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఫైర్ అయ్యారో, కాకినాడ నడిబొడ్డులో ఆయన హెచ్చరించారో, అది తూచా తప్పకుండా ఈరోజు వెలుగులోకి వచ్చిన నేపథ్యం. మరి ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి ముందే ఇవన్నీ తెలుసా అంటే తెలిసేమో, లేకపోతే ఎందుకంతలాగా ఆయన డైరెక్ట్గా పేరు పెట్టి నీ అంపైర్ని కూలకొడతాను, ఆడపిల్లల జోలికి వస్తే తోలు తీస్తాను అని ఎందుకు అన్నారు? అప్పుడు అన్నప్పుడు ఏమున్నదిలే, పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఆవేశపూరితంగా ఉంటారు కాబట్టి ఆ కోపం మీద ఏదో అనేశారు, ఇవన్నీ ఎక్కడ ఉంటాయిలే అని భావించొచ్చేమో వాళ్ళ కేడర్ కానీ, లేకపోతే వాళ్ళ పార్టీ అధ్యక్షులు కానీ. కానీ ఈరోజు వెలుగులోకి వస్తున్న అంశం ఒక సంచలనం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఇంకెవ్వరూ కాపాడలేరు అన్నది పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న పరిస్థితి. మరి ఏంటి ఈయన చేసిన భాగవతం ఏంటి? వ్యాపారంలో తప్పులు జరుగుతుంటాయి, తప్పులు చేస్తుంటారు. అదేదో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకరే కాదు, ఎక్కడైనా జరుగుతుంటాయి. జెన్యూన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, తప్పుగా వ్యాపారాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఆయనది రైస్ బిజినెస్ కాబట్టి ఆయన ఆ తప్పుల్లో చేసి ఉండొచ్చేమో, అందులో అవకతవకలు ఉండొచ్చేమో, అందుకని ఆయన అంత అన్ని కోట్ల రూపాయలు సంపాదించారేమో. సో అదంతా ఒకంతు. కానీ ఇప్పుడు బయటపడుతున్నవి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి రాసలీలలు. ఇది ఇప్పుడు బ్రేకింగ్. ఏంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు రాసలీలలు ఏంటి? ఎవరితో, ఎందుకు? ఎందుకంటే మనం చాలామందిని చూసాం. అందులో అంబటి రాంబాబు గారు, ఆయనది ఒక వెర్షను, ఏదో సంధ్య సుకన్య ఏదో ఆ పేర్లు అవన్నీ గుర్తుపెట్టుకోవడం కదా, అప్పట్లో వైర్లు అయినాయి. అంబటి రాంబాబు గారు మాట్లాడినవి. అప్పుడు ఆయనది పెద్ద ఎత్తున సంచలనం రేగింది. మహిళల విషయంలో ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది పబ్లిక్లోకి వెళ్ళింది అంటే పరువు పోయినట్టే. పార్టీ పరువు పోతుంది, మనుషుల పరువు పోతుంది. సరే, వాళ్ళిద్దరికీ ఏముందో, ఏం చేశారో, ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అవన్నీ కూడా వేరే అంశం. కానీ వైరల్ అయిన పరిస్థితి మరొక వైపు అవంతి గారిది ఆ ఫోన్ సంభాషణలు, అదొక రచ్చ. అంటే వైఎస్ఆర్సీపీలో వరుసగా జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతున్న స్ట్రోకులు ఇవి, నేతల స్ట్రోకులు ఆయనకి. ఎందుకంటే ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి దీనికి సంబంధించి ఏవి జరిగినా ఫస్ట్ అటాక్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని.
ఇంకొక అంశంలోకి వస్తే గోరంట్ల మాధవ్ గారు. ఇంకా ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన అంటే అనకూడదు, బట్టలిప్పే డైరెక్ట్గా నుంచుంటాడు. ఆయన వీడియోలు కూడా ఇస్తుంటాడు. ఆయన అంశం షర్ట్లు ఇప్పుకుంటూ ప్యాంట్లు ఇప్పుకుంటూ ఎంపీ స్థాయి వ్యక్తి ఆయన చేసిన అది ఆ వీడియో షూట్ ఇది పెద్ద ఎత్తున రచ్చ కింద మారింది. సరే అవేవో అయిపోయినాయి, వీళ్ళు తప్పులన్నీ కూడా జరిగినాయేమో, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు, చాలా దారుణంగా ఓడిపోయారు, 11 సీట్లకే పరిమితం అయ్యారు. అయినా వీళ్ళు తీరు మారుతుందా అంటే మారుతుందో లేదో అన్నది ఒక్కొక్కటి వెలుగులోకి చూస్తున్న అంశాలు చూస్తే తెలుస్తుంది. మరొక పక్క దువ్వాడ శ్రీనివాస్ గారిది ఆయనదొక పంచాయతీ. అంటే ఇవి వేరే అంశాలు. ఆయనది కుటుంబ కలహాలు. వాణి గారికి ఆయనకి గత కొన్నాళ్ళుగా ఇబ్బంది పట్టలేదు, 30 సంవత్సరాల నుంచి నేను ఇబ్బందులు పడుతున్నాను, 30 సంవత్సరాల నుంచి నేను నరకాన్ని అనుభవిస్తున్నానని చెప్పి ఆయన ఆవేదన. ఓ 3-4 రోజులు పెట్టి ఆ ఎపిసోడ్ నడుస్తుంది. వాళ్ళ కూతురు వాళ్ళు వెళ్ళడం, ఆయనకి ఏదో మాధురి అనే ఆమెతోటి ఆయనకి ఏదో అక్రమ సంబంధం ఉందనో, అది ఏమీ అక్రమ సంబంధం కాదు, అడల్టరీ అని చెప్పి ఆవే డైరెక్ట్గా చెప్తున్నారు. సో అదొక అంశం, అది కుటుంబ కలహాల నేపథ్యం. కానీ ఇది కుటుంబ కలహాలు లేకపోతే వేరే అంశం కాదు. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు ఆయన గురించి వస్తున్న వీడియోసు డైరెక్ట్గా చెబుతున్న అంశం ఇది. ఆయన రాసలీలలో ఎవరితోటి అంటే ఒక గిరిజన మహిళతోటి ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆమెకి ఒక పాప కూడా పుట్టింది. దానికి ఏవో టెస్టులకు పంపించారట, బాబా పాప అని చెప్పి టెస్టులు ఏవో చేయించారట. తర్వాత బాబో పాపో పుట్టారట. వాళ్ళని తీసుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి తలనీలాలు కూడా పుట్టుతల తీయించినప్పుడు కూడా ఈయన ఒళ్ళో కూర్చోపెట్టుకుని తీయించుకున్నారు. ఇది వస్తున్న ఆయన మీద ప్రధాన ఆరోపణలు. అంతేకాకుండా ఆమెని బయటపడకుండా, ఈ భాగవతం బయటికి రాకుండా ఆమెని కట్టడి చేశారు. ఒక గిరిజన మహిళని కట్టడి చేశారట, నిర్బంధించి. కాకినాడలోనే 28 కెమెరాలు, సీసీ కెమెరాలు వాళ్ళ ఇంటి చుట్టూ పెట్టారట. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ట్రాక్ అవుతుంటుందట. వెహికల్లో కెమెరాస్ ఉంటాయట, ట్రాకింగ్, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని. అలాగే ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలట. ఇంత కట్టుదిట్టంగా ఆమెను నిర్బంధించారు అన్నది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద వస్తున్న ప్రధాన ఆరోపణ. దానికి వీడియో సాక్ష్యం కూడా మీకు నేను వినిపిస్తాను. బొలిశెట్టి సత్య గారు దీనికి సంబంధించి ఒక వీడియోని రిలీజ్ చేశారు. అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆయన చెప్పిన అంశం ఏంటంటే మార్చి 21 అంటే ఎన్నికలకి ముందు టైంలో అనుకుంటాను, ఆ టైంలో ఎన్నికలు హడావుడి దాంట్లో 2024లో కాకినాడ ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేసింది. ఆ పిల్లను పట్టుకుండా ఆమె తిరుగుతుంది. అయినా దానికి విచారణ చేపట్టలేదు పోలీసులు. మరి అప్పుడు వైఎస్ఆర్సీపీ పాలన ఉంటుందేమో. వైఎస్ఆర్సీపీ పాలన ఇప్పుడు ఇంకా వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు కదా, ఏప్రిల్లో కదా అది అయింది. సో దాని మీద ఏంటంటే ఎవరో స్పందించలేదట. దాని మీద ఎవరో స్పందించకపోవడంతో ఈ ఇష్యూ మరి ఎలా వెళ్ళిందో, జనసేన వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదో వాళ్ళ దగ్గరికి వెళ్ళిందండి ఈ ఇష్యూ. ఇంకా వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకంటే జనసేన వీర మహిళల్ని, జనసేన నాయకుల్ని నడి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లుగా కొట్టడమే కాకుండా ద్వారంపూడి వాళ్ళు ఫాలోవర్స్ అవనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళ రౌడీలో లేకపోతే వాళ్ళ చెంచాలో ఎవరో వాళ్ళు మహిళలను కూడా చూడకుండా చీరలు లాగి, తాకరాని చోట తాకి, కొట్టి, ఈడ్చి ఒక బీభత్సాన్ని సృష్టించారు. కేసులు పెట్టారు. ఇప్పటికీ ఆ కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న మినిస్టర్ గారు కందుల దుర్గేష్ దానికి ఏమని A1 అనుకుంటాను ఆ కేసులో. ఆ పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు A2, రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య A3, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ రోజు జరిగిన అంశాలు ఒక ప్రొటెస్ట్ కోసమో లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా దారుణంగా మాట్లాడాడు.
చాలా దారుణంగా. అది వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉండే మాటలు అవి. ఆ మాటలు మాట్లాడారని వీళ్ళందరూ వెళ్ళి శాంతియుతంగా ఆందోళన చేయడానికి ఆయన ప్రాంతానికి వెళ్తే ఆయన చేసింది అతి దారుణంగా చేశారు. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఈయనకి హెచ్చరించాడు. ఆ బయట కూడా నేను వినిపిస్తాను. మరి ఇందులో ఆమెను నిర్బంధించడం ఒక తప్పు. సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా ఇంటి చుట్టూ నిఘా పెట్టారట. గిరిజన మహిళలు అవనియండి, ఏ మహిళలు అవనియండి, ఇంత దారుణంగా చెయ్యడం అన్నది క్షమించరాని నేరం. ఇప్పుడేమైంది, ఆ వీడియో కాదు, అది కాస్త పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. మరి వాళ్ళు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య వీడియో రిలీజ్ చేశాడంటే అది ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఉంటుందా? మరి వెళ్తే ఆయన ఊరుకుంటారా? మరొక వైపు హోంమంత్రి గారు అనిత, ఆవిడ క్షమించదు. అంటే ఏ చిన్న అంశం వచ్చినా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇది చాలా పెద్ద అంశం. మరొక వైపు డిఎన్ఏ టెస్టులు రచ్చవుతుంటూ సాగుతున్నది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు జనరల్గా, నిన్న మనం చూసాం దువ్వాడ శ్రీనివాసరావు గారి ఇష్యూలోని ఆ మాధురికి 3 పిల్లలు ఉన్నారట. ఆ వాణి గారి డిమాండ్ ఏంటి? డిఎన్ఏ టెస్టులు చేయించాలి అని. ఆవిడేమంటుంది, వాణి నువ్వు డిఎన్ఏ టెస్టులు చేయించుకో, దువ్వాడకు పుట్టిన పిల్లలే అని వీళ్ళు అంటారు. అంటే ఇది ఎంత దారుణంగా తయారవుతున్నది అంటే ఈ పరిస్థితి, ఈ జరిగిన అంశాలన్నీ కూడా సభ్య సమాజంలో అతి తక్కువ స్థాయిలో మాట్లాడుకునే పరిస్థితి నుంచి రచ్చగా మారి రోడ్డెక్కుతున్న నేపథ్యం. ఇలాంటి వాటి కోసం ఏదో తక్కువగా మాట్లాడుకోవాలి, కానీ మాట్లాడుకునే పరిస్థితి నేతలు తీసుకురావటం లేదు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నప్పుడు 10 మందికి మనం దిశానిర్దేశం చేయాలి. కానీ మనమే తెగబడతాం, మనమే బట్టలు ఇప్పుకుని రోడ్ల మీద తిరుగుతాం, మనమే నచ్చిన వాళ్ళతోటి మాకు నచ్చినట్లుగా మేము తిరుగుతాము అంటే ఎవరు క్షమించరు. ఓకే, మీరు తప్పులు చేశారు, మీ మనస్సాక్షికి తెలుసు, అలాగని సైలెంట్గా ఉంటారా? మీకు ఓకే ఏవో సంబంధాలు ఉన్నాయి, వివాహేతర సంబంధాలు అందాం, వివాహేతర సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి నచ్చింది మీకు నచ్చింది సంబంధాలు ఉన్నాయి. సరే, మనం తప్పు చేస్తున్నాం కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి, బయటకి ఇలాంటి అంశాలు ఏవి కూడా రాకుండా ఉండడం, అసలు చేయడమే తప్పు. సరే చేశారు, వాళ్ళ ఇష్టం, మీ ఇష్టం, మూడో వ్యక్తికి సంబంధం లేదు, మీ కుటుంబం సంబంధించింది, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. కానీ మీరు అక్కడతో మీరు చేసిన తప్పులన్నీ కూడా మీ కింద పెట్టుకుని నోరు పెట్టుకుని ఊరి మీద పడిపోతారు. ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి దిక్కెవరు? ఆ అమ్మాయి కానీ బయటకు వస్తే, అంటే రానివ్వటం లేదట, సత్య చెప్పిన దాంట్లో చూస్తే, ఆయన చెప్పిన దాంట్లో, ఒకవేళ బయటకు వచ్చి ఆవిడ కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వం మీది కాదు, పోలీసులు మీ వాళ్ళు కాదు, మీ మాట వినేవాళ్ళు లేరు, మీరు ఎమ్మెల్యే కాదు, ఒక పక్క ఉప ముఖ్యమంత్రి మీ మీద సవాల్ చేశాడు. ఆ ఎలాంటి సవాలు అది చూస్తే గూస్ బంప్స్ వస్తాయి జనసేన వాళ్ళందరికీ కూడా. అలాంటి సవాలు ఆయన ఇసిరాడు. ఆయన ముందే ఈయన జాతకం అంతా చెప్పేసినట్టుగా అనిపిస్తున్నది ఇప్పుడు చూస్తుంటే. నాదెండ్ల గారు వెళ్ళి రైస్ దాని మీద ఆయన అడవడి చేయడం, ఆయన మొత్తం అంతా ఆ చిట్టా లాగడం, ఇప్పుడు ఈ భాగవతం. అసలు బొలిశెట్టి సత్య ఏం వీడియో, ఆ వీడియో ఏంటి, ఆయన ఎందుకు దీన్ని బయట పెట్టాల్సి వచ్చింది, ఆ ఎవిడెన్స్ ఏంటి, ఒకసారి సత్య గారి వాయిస్ విందాం. పెట్టుకుని తిరుపతిలో తీసిన విషయాలు, నేను మొన్న ఒక ప్రెస్ మీట్ లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వారసుడిని ఎత్తుకొని ఒక ఆడబిడ్డ తిరుగుతుంది న్యాయం గురించి అని చెప్పేసి ఆ విషయాలు కొన్ని మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈయన ఎంత నీచుడో ప్రజలకు తెలియాలి, ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియాలి. గతం 8వ తారీఖున ఒక దళిత మహిళపై ఈ వైసీపీ గుండాలు చేస్తున్న దౌర్జన్యం, ఆ తర్వాత బడే కొండబాబు అన్న అతన్ని కత్తితో దారుణంగా పొడి చేస్తే అక్కడ ఎస్ఐ నబీ గారు అది 324కే వస్తుంది, 307 కాదని చెప్పడం, ఇటువంటి అన్ని చూస్తున్నాం. దళితుల మీద ఒక రకమైన అత్యాచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఒక విషయం నేను బయటపెట్టాలనుకున్నాను, కాకినాడ ప్రజలకే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్న అతను ఒక దళిత మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నారు. సహజీవనం, మరి అది కరెక్టో తప్పో పక్కన పెడితే, ఆమెకు
గర్భవతి అయినప్పుడు ఆమెను తీసుకెళ్లి స్కానింగ్ చేయించి మగబిడ్డ ఆడబిడ్డ తెలుసుకుని ఉంచాలని చెప్పేసి స్కానింగ్ చేయించిన విషయం, అలాగే ఆమెకు డెలివరీ ఎక్కడైంది, ఎప్పుడైంది, ఆ తర్వాత పుట్టిన బిడ్డకి తలనీలాలు ఈయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తిరుపతిలో తీసిన విషయాలు, ఆ తర్వాత గత సంవత్సరంగా ఆమెని విపరీతంగా బెదిరింపులు. ఎందుకంటే ఆమె పబ్లిక్ గా నాకు నా లైఫ్ నాకు కావాలి, నాకు గుర్తింపు కావాలి, నేను భారీగా ఉండాలి అంటే అది కుదరదు, నువ్వు మూలన ఉండాలా అన్న పద్ధతిలో ఆయన చేస్తున్న వ్యవహారం. ఇంటి బయట 28 కెమెరాలు పెట్టి ఆమెను ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధం చేయడం, అలాగే కారులోని డివైసులు పెట్టి ఆవిడ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం, ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఈ విషయాన్ని చెప్పకుండా ఉండేటట్టు చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు తెలుసు. ఒక మహిళ తన హక్కు గురించి, తన బిడ్డ భవిష్యత్తు గురించి బాధపడుతుంది కాబట్టి ఇది నేను పొలిటికల్ గా తీసుకోలేదు. ఆ మహిళ తరపునే నేను జనసేన పార్టీ ఆమెకు అండగా ఉంటుంది. నేను మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. జనసేన పార్టీ ఏ మహిళకైనా అన్యాయం జరిగితే తప్పకుండా అండగా ఉంటామమ్మా. ఇలా దౌర్జన్యం చేసి బెదిరించి చేస్తే నీకు చట్టం నీ పోలీసు దగ్గరికి వెళ్తే న్యాయం జరగాలి. అందుకే పోలీసు దగ్గరికి వెళ్లాలన్న ఉద్దేశంతో ఆమె పోలీసుకి వెళ్ళింది. ఆఖరికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి ఆవిడ 21/3 అంటే మార్చి 21వ తారీఖుని ఈ నెల ఎస్పీ గారికి స్వయంగా వెళ్లి లెటర్ ఇస్తే కూడా దాని మీద ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోకుండా, అంటే ఈ కలెక్టర్ గారు గాని ఈ ఎస్పీ గారు గాని వీళ్ళందరూ కూడా ఒక భయంకరమైన నక్సెస్ లో ఉండిపోయారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం చేస్తే అదే. ఇప్పుడు ఆ దళిత మహిళ నేను చెప్పిన జ్యోతి అన్న మహిళ మీద కూడా ఏం చేస్తున్నారంటే ఒక కేసు బనాయించి, నాకు ఇందాక ఆ ఎస్ఐ గారు చెప్తున్నారు వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయట. అంటే ఓటు వేయకపోతే పేగులు తీసేసిన వాడికి వాళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయని ఇప్పుడు కొత్త కేసులు సృష్టించి వకీల్ సాబ్ సినిమాలలో చేస్తున్నారు. నేను మా పత్రికా ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే తప్పనిసరిగా ఈ దళిత మహిళకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాలూకా బిడ్డని క్యారీ చేస్తున్న అంటే పెంచి పోషిస్తున్న మహిళకి న్యాయం జరిగేటట్టు చూస్తాం. తప్పకుండా దళిత సంఘాలు దీనికి బాధ్యత తీసుకోవాలి, అండగా నిలవాలి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తప్పకుండా అండగా ఉంటది. మీకు చట్టపరమైన చర్యలు తీసుకోండి, మీకు మేము తోడుంటాం. ఎందుకంటే మీకు లీగల్ హక్కు ఉంటుంది ప్రతి విషయం మీద. ఈ విషయం మీద మరిన్ని వివరాలు నేను త్వరలో ఇస్తాను. అలాగే చేస్తున్న మైనింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, విదేశాల్లో ఆఫ్రికాలో ఎక్కడ మైన్స్ ఉన్నాయి, ఎక్కడ వేర్ హౌసులు కట్టారు, ఎవరి పేరుని కట్టారు, ఎవరిని కాపాడుతున్నాడు ఈయన, అవన్నీ కూడా. అలాగే ఇతను బ్రదర్ వచ్చి అక్కడ చెరువులోని అంటే మన నదుల్లోని శాండ్ బ్లాస్టింగ్ చేసి వదిలేసిన వ్యర్థాల వల్ల అక్కడ చేపలు చచ్చిపోయి మత్స్యకారుల బతులు అస్తవ్యస్తం అయిపోయినాయి. ఇవన్నిటి విషయాల మీద కూలంకషంగా ఎంక్వైరీ చేయించి ఈయన మేము డెఫినెట్ గా ప్రభుత్వం మారుతుంది, ఈయనకి తగిన బుద్ధి చెప్పి గుణపాఠం చెప్పి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని మాటిస్తున్నాను. జై జనసేన, జై హింద్. నేను మొన్న ఇది పరిస్థితి. ప్రభుత్వం మారింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇన్సైడ్ బయటపడింది. ఒక దళిత మహిళను నిర్బంధించి ఆమెను గర్భవతిని చేసి ఒక బిడ్డకి కూడా తండ్రి అయ్యాడు. మరి ఆమె వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి నా బతుకు నేను బతుకుతాను, నన్ను వదిలేయండి అని చెప్పి వేడుకున్నా, కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. చెప్పాను కదా, వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పుడు జరిగింది అది. ఇప్పుడు ఒకటొకటి ఈ బాగోతాలు, చీకటి బాగోతాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యం. వదలమన్నా వదలట్లేదట. మరి జనసేన వాళ్ళు ఊరుకుంటారా? ద్వారంపూడి పేరు ఎత్తితేనే వీళ్ళకి టెంపర్ వచ్చి హై టెంపర్లో ఉంటారు. హై వోల్టేజ్, మామూలు హై వోల్టేజ్ కాదు, కొత్త ఫీజు ఎగిరిపోయేలా ఉంటుంది వీళ్ళు హై వోల్టేజ్. చంద్రశేఖర్ రెడ్డి అనే పేరు వింటే చాలు వీళ్ళకి పూనకాలు వచ్చేస్తాయి. అలాంటి టైంలో మరి ఈయన ఇంత అడ్డంగా బుక్ అయితే ఇంకేం క్షమిస్తారు? ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవరు? డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. అస్సలు క్షమించరు. అంటే ఇందులో తప్పు జరుగుతుంది కాబట్టి క్షమించరు. అంటే ఇదేదో కష్టపూరితంగా వేరే అంశం, ద్వారంపూడి గారి మీద ఏదో తప్పులు పెడదామనో వాళ్ళని ఇరికిద్దామని కాదు కదా, కళ్ళ ముందు జరుగుతున్న అంశం కదా. డైరెక్ట్గా ఆయన చెప్తున్నాడు కదా, 21 మార్చి 21వ తేదీ మార్చి ఈ ఏడాది ఎస్పీకి డైరెక్ట్గా ఆవిడ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. ఎంత ప్రూఫ్స్ లేకపోతే వీళ్ళు ఇంత డేరింగ్గా మాట్లాడరు కదా. ఇప్పుడు అది అందరిలోనే వస్తున్న చర్చ. బొలిశెట్టి సత్య లాంటి వ్యక్తి బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసి
28 సీసీ కెమెరాలు ఇంటి చుట్టూ ఉన్నాయని చెప్తున్నాడు అంటే వీళ్ళు గ్యారంటీగా అవన్నీ కూడా పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఒక మనిషిని టార్గెట్ చేయాలి అనుకుంటే నువ్వేదో గొప్పవాడివి, చాలా మంచివాడివి, శుద్ధపూసవి అనుకుంటే వాళ్ళ మీద పెద్ద కష్టం. అంటే ఏదో క్రియేట్ చేయాలి. ఇక్కడ కళ్ళ ముందు జరిగిన భాగవతం ఇది. ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నదో ఆవిడ దగ్గరికి అక్కడికి వెళ్ళి చూస్తే సీసీ కెమెరాలు ఇంటి చుట్టూ తెలుస్తాయి. అదేముంది, వాళ్ళు అసలు క్షమిస్తారా జనసైనికులు? వాళ్ళు పట్టుకుంటే వదలరు, ఉడుం పొట్టాలి. ఏదైనా దాన్ని పట్టుకుందాం అనుకుంటే అసలు వదిలే పరిస్థితే లేదు. 10 ఏళ్ల నుంచి ఎన్ని అవమానాలు పడినా ఈసారి తాడో పేడో తేల్చుకుందాం అనుకున్నారు. కట్ చేస్తే 21 సీట్లు. అస్సలు క్షమించే పరిస్థితి ఉండదు వాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అలాగా వాళ్ళని రెడీ చేశారేమో, అలా సమాయత్తం చేశారు ఆయన, ఒక సమాయత్తం చేశారు ఆయన. ఎందుకంటే పార్టీలకి అతీతం, మిగతా పార్టీలు అవన్నీ వేరు, జనసేన పార్టీ వేరు, ఆ అధ్యక్షుడు తీరు వేరు, ఆయన ఆలోచన వేరు, వాళ్ళకున్న ఫాలోవర్స్ కూడా వేరే. అందరిలాగా కార్యకర్తలు వేరే వేరే అన్నది కాదు వాళ్ళు. మనం చాలాసార్లు కూడా మాట్లాడుకుంటుంటాం. వాళ్ళు ఏంటంటే సైనికులు అంతే. పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు వాళ్ళకి, ఇంక చాలు. ఇంకా రోజు తిండి లేకపోయినా పర్లేదు, ఏమి లేకపోయినా పర్లేదు, రోడ్ల మీద ఎన్నేసి రోజులు ఉండమన్నా ఉంటారు. అంత పిచ్చి ప్రేమ ఆయనకి. మరి అలాంటి వ్యక్తి మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఆ కసి అంతా చూపించారు. ప్రజలే చూపించారు కదా, ఒక జనసైనికులనే కాదు, ప్రజలే చూపించారు. అంత గట్టిగా నిలబడ్డారు. అసలు ఒక రికార్డు స్థాయిలో ఆయనకి విజయం ఇచ్చారు. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ని ఈయనంత సింపుల్గా వదులుతారా? వదిలే పరిస్థితి ఉంటుందా? దీనికి ముందు ఎలక్షన్ క్యాంపెయిన్లోనే నేను ఇందాక చెప్పినట్లుగా ఈయన గుట్టంతా ముందే తెలిసిపోయిందేమో. ద్వారంపూడి గుట్టంతా ముందు తెలిసి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. ఈయన ముందే హెచ్చరించడం జరిగింది. ఏమి హెచ్చరించారు ఒకసారి వినండి. అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకో, శండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా, మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం. గుర్తుపెట్టుకో, నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డిటి నాయక్ చేశాడు, నేను నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. గుర్తుపెట్టుకో, ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటావు నువ్వు. నేను ఎందుకు నేను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా. అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా, వారు వీరిని మర్యాదగా మాట్లాడతా. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా, మామూలుగా తిట్లా. నీకెంత బలుపు అంటే, నీకు డబ్బులు ఎక్కువైపోయి వచ్చిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచులను కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. మా పార్టీ జనసేన. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఇది పవన్ కళ్యాణ్ ముందుగా చెప్పింది. అంత ఆవేశంగా ఆయన మాట్లాడాడు అంటే అందులో చాలా గూఢార్థం ఉంటుంది. ఎందుకంటే చాలామందికి అర్థం కాంది ఆయన నైజం, ఆయన తత్వం. ఏది ఎవిడెన్స్ లేకుండా, ఏవి ప్రూఫ్స్ లేకుండా ఏదో ఫేక్గా వచ్చి వేగ్గా మాట్లాడే క్యారెక్టర్ కాదు ఆయనది. ఖచ్చితంగా ఎంతో కొంత ఆయన దగ్గర ఆ డేటా ఉంటేనే ఆయన ఆ రకంగా మాట్లాడతాడు. కాకినాడ నడిబొడ్డులో తొడగొట్టి నీ ఎంపైర్ని కూలదొయ్యకపోతే, నిన్ను రోడ్డు మీద నడిపించకపోతే
నా పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ కాదు అని ఆయన సవాలు విసిరాడు అంటే అంత ఆషామాషిగా తీసుకునే వ్యక్తి కాదు. సరే, ఇప్పుడు ఏదో కాస్త సౌమ్యంగా ఉన్నారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత. అన్నీ నేర్చుకుంటున్నాడు ఆయన. ఒక విద్యార్థిలాగా రాజకీయాలు ఒకటి, ప్రభుత్వంలో ఉండి పాలన సాగించడం ఒకటి, తీసుకునే నిర్ణయాలు ఒకటి, ఒక బరువైన బాధ్యత ఉంది. అది తెలియని బాధ్యత అయింది. సినిమాల్లో డిప్యూటీ సీఎం, సినిమాల్లో సీఎం కాదు కదా ఆయన, రియల్ డిప్యూటీ సీఎం. తెలుసుకోవాలి కదా. అక్కడంటే స్క్రిప్ట్ ఉంటుంది, ఎలా చేయాలో ఏం చేయాలో అదంతా ఆయనకి కొట్టిన పిండి, అలవోకగా చేసేస్తాడు అది. కానీ వాస్తవాలు తెలుసుకోవాలి అంటే నిబద్ధతతో ముందుకు సాగాలి, పూర్తిగా దాని మీద పట్టు సాధించాలి. ఆ పట్టు సాధిస్తున్న వ్యక్తి. అందువల్ల కాస్త లేట్ అయిందేమో, లేకపోతే ఈ పాటికే ఆయన యాక్షన్ మొదలైపోను. రియల్ యాక్షన్ కాదు, ఖచ్చితంగా మొదలైపోను. ఆడపిల్లల విషయం ఆయన ప్రస్తావించడం చాలా చాలా కీలకం. ఇది ఎందుకు ఆడపిల్లల అంశం అన్నది, ఈయన అంత ట్రస్ట్ చేసి మాట్లాడారా అన్నది ఇందులో చాలా గూఢార్థాలు ఉన్నాయి. నువ్వు కానీ నీ బ్యాచ్ కానీ ఆడపిల్లల జోలికి వస్తే అని ఎందుకు అన్నాడు ఆయన? అంటే అప్పటికే మార్చి 21ని ఈవిడ కంప్లైంట్ ఇచ్చింది అంటే అంతకుముందు ఈవిడ తిరిగే ఉంటుంది. అప్పటికి ఆయన అదే మరి సీఎం అని ప్రకటించుకుంటాడట. ఆయన ఉభయ గోదావరి జిల్లాలకి సీఎం అని. ఆయన ఎమ్మెల్యే కాదు, ద్వారంపూడి గారు. ఆయన్ని కాదని బయటికి వచ్చి ఒక గిరిజన మహిళ తన ఎంత గోడును వినిపించుకున్నా పట్టించుకుంటే నాదుడు ఎవరుంటారు? అది ఈయన దగ్గరికి ఖచ్చితంగా వచ్చింది, ముందే తెలుసు పవన్కి. ఒకసారి మళ్ళీ ఆ బయట వినండి. నేను ఎందుకు అంత క్లియర్గా చెప్తున్నానంటే జరిగింది ఇది, బొలిశెట్టి సత్య చెప్పారు. కానీ ఈయన ముందు ఎందుకన్నారు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు కానీ మీ బ్యాచ్ కానీ ఆడపిల్లల జోలికి వస్తాయన్నది ఒక్కసారి ప్లే చేయండి అమ్మా. అది వాయిస్. పూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను, గుర్తుపెట్టుకోండి. శండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించిన పాజ్. ఇది 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 ఒక్కసారి మనం జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈయన మాట అనాల్సి వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ అంశం ఎప్పుడో వెళ్ళింది. ఆయన అప్పుడు చెప్పినా ఎవరో వినే పరిస్థితి కాదు. ఆయన దీనికి న్యాయం చేయాలన్నా చేసే పరిస్థితి కాదు. ఎందుకంటే చాలా బలంగా ఉంది వైఎస్ఆర్సీపీ. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. అందులో చంద్రశేఖర్ రెడ్డిని టచ్ చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎక్కడ వరకు ఎందుకండి, ప్రధాన ప్రతిపక్షం 40 ఏళ్ల హిస్టరీ ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలే పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా ఏ రోజు మాట్లాడలేకపోయారు ఏ వ్యక్తి కోసం కూడా. ఎందుకంటే డైరెక్ట్గా పేరు పెట్టి హిట్ చేసే దమ్మున్నవాడు ఒక్క పవన్ కళ్యాణే. ఆయన రాజకీయాల్లో ఉండనియండి, రాజకీయాలు కాకపోనివ్వండి, ఈరోజు డిప్యూటీ సీఎం అవనివ్వండి, లేకపోతే సీఎం అవనివ్వండి, లేకపోతే ఏమీ కాకపోనివ్వండి, కానీ అంత గట్స్ ఉన్న నేత ఇతను మాత్రమే. తొడగొట్టి మాట్లాడతారు ఏమీ లేనప్పుడు. అసలు ఆయన ఎమ్మెల్యే గెలుస్తాడో గెలడో తెలియదు, ఆయన ఎమ్మెల్యే అవుతాడో అవడో కూడా తెలియదు. అలాంటి సమయంలోనే అంత పవర్ఫుల్గా ఉండి కాకినాడ నడిబొడ్డులో ఆయన ప్రాంతానికి వెళ్ళి ఆయన తొడగొట్టి నీ చెండాలు ఒలుస్తాను ఆడపిల్లల జోలికి వెళ్తే అని హెచ్చరించాడు అంటే ఆయన ముందు చూపు ఏ రకంగా ఉంటుందో దానికి నిదర్శనం ఇది. మరి ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఊరుకుంటారా? వదిలేస్తారా? వదిలేసేలాగా ఆయన చేశారా? నేను ఇంతకుముందే చెప్పాను, మనం ఏమైనా తప్పులు ఉన్నప్పుడు మనం మూసుకు కూర్చోవాలి. మనం ఏమైనా పొరపాటు చేసామనుకోండి, సైలెంట్గా మూసుకు కూర్చోవాలి. లేదు మన్నెవడో పీకుతాడులే, మన్నెవడో ఏం చేస్తాడులే, నా ఇష్టం, నేను విచ్చలవిడిగా బరి తెగించి తిరుగుతాను, నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను,
అంటే అది ఎంటర్టైన్ చేసే పరిస్థితి లేదు. గడియారం ఒక దగ్గరే ఆగిపోదు, ముళ్ళు అది తిరుగుతూనే ఉంటుంది. నీ టైం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడతావు, నీ టైం దాటిపోయిన తర్వాత ఇంక నీకేం ఉండదు, వేరే వాళ్ళ టైం వస్తుంది, అది వాళ్ళ టైం వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు అదే జరిగింది వైఎస్ఆర్సీపీలోని. వాళ్ళ గడియారం అయిపోయింది, ఆ ముళ్ళు 11కి ఆగిపోయింది. ఇప్పుడు అది 161 దగ్గర తిరుగుతుంది. ఇంకా వాళ్ళు మొదలు పెడతారు వాయింపు. చెండాలు ఒలిపిస్తాను అన్నాడు. మరి దీన్ని కప్పిపుచ్చే పరిస్థితి ఉంటుందా? ఎటువంటి ఎవిడెన్స్ లేకపోతే బొలిసెట్ సత్య రకంగా మాట్లాడతారా? అంత డేర్ చేస్తారా? అంత రిస్క్ చేస్తారా? అందులోని గిరిజన మహిళ. మరి ఆవిడ ఏం మభ్య పెట్టారో, ఏం చేశారో, ఈ డిఎన్ఏల గొడవ ఏందో, మళ్ళీ డిఎన్ఏ అంటారేమో, డిఎన్ఏకి అసలు చేయించండి, నాకు పుట్టిందో నాకు పుట్టింది కాదా అని ఇదంతా రచ్చ అవుతుంది. అంటే వీళ్ళందరూ కూడా బరి తెగించి చేసిన పనులన్నీ కూడా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కోట్లకు అధిపతులు అయి ఉండి ఎందుకు ఈ కక్కుర్తులు? ఎందుకు నలుగురు చీ అనిపించుకుండేలాగా ప్రవర్తించడం? అది చూడండి, ఆ గోరంట్ల మాధవ్, ఆయన ఒక పోలీస్ అధికారి, అదృష్టం బాగుంది, చాలా తక్కువ మందికి దక్కే ఒక అవకాశం వచ్చింది, ఎంపీ అయిపోయి కూర్చున్నారు, బట్టలు ఇప్పి డ్యాన్స్లు వేసాడు. బట్టలు ఇప్పాడు లిటరల్గా, ఆయన బరి తెగించిన మాట ఇంకిది. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళ ముందు కదులుతున్న అంశాలు, ఆయనకి తెలుస్తున్న అంశాలు. కానీ ఆయన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, వాళ్ళ తప్పులన్నీ ఈయనకి శాపాలుగా మారి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. అంత వైరల్ అయిన అంశంలో యాక్షన్ తీసుకోవాలి కదా. మరి వాళ్ళనైనా మందలించారో లేదో మనకు తెలియదు. గోరంట్ల మాధవనవని ఏంటి, ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఆయన ఎమ్మెల్సీ గారు, ఆయన అయితే డైరెక్ట్గా ఓ దళితుడిని చంపేసి డ్రైవర్ని డోర్ డెలివరీ చేసాడు ఆయన. మళ్ళీ వాళ్ళతోటే ఈయన పక్కన పెట్టుకు తిరిగారని. అరే ఇది ప్రజల్లో నలుగుతున్న అంశాలు కదా, లక్షలాది మంది కోట్లాది మంది కళ్ళ ముందు కదలాడుతున్న దృశ్యాలు కదా, అవి చెరపడానికి కూడా చెరగలేనటువంటి దృశ్యాలు. మరి వీళ్ళందరినీ మీరు వెనకేసుకోండి, వీళ్ళందరినీ మీరు వెంట పెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో మీకు సక్సెస్ కావాలి అంటే ఎక్కడి నుంచి ఇస్తారు? ప్రజలు ఎందుకు ఇవ్వాలి? ఓకే, మీరు వెల్ఫేర్లు చేశారు, బటన్ నొక్కారు, కోట్లు ఇచ్చారు. ఈరోజు మనకి ఎవరికన్నా తిండి పెడితే కడుపు నిండా మీరు బిర్యానీలు పెట్టండి, చిల్లీ చికెన్లు పెట్టండి, మటన్లు పెట్టండి, లేకపోతే ప్రాన్స్ పెట్టండి, క్రాబ్స్ పెట్టండి, వాళ్ళకి నచ్చినంతా ఈరోజు తినిపించి ఆయన అద్భుతంగా సన్మానించి పంపించేసి రేపు ఉదయం వాడికి వచ్చినప్పుడు అంత ట్రీట్మెంట్ కాదు, వాడికి ఎంతో కొంత కానీ ఆ రోజు సాయం చెయ్యకపోతే అమ్మ నా బూతులు తిడతాడు, ఆడు దొంగనా కొడుకు, ఇలాంటి ఎదవా అలాంటి ఎదవా అని. ఎందుకంటే సమాజం అలా ఉంది. ఒక రోజుతో చేస్తే పోయేది కాదు ఇది, ఒక రోజుతో పోతే సంతృప్తి కాదు. మనిషి బతికున్నంతకాలం జీవితాంతం ఎన్నో మార్పులు చేర్పులు వస్తాయి. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కో రకంగా మారుతుంటారు. ఈరోజు ఒకలాగా ఉంటాం, రేపు ఇంకొక రకంగా ఉంటారు, ఎల్లుండి ఇంకో రకంగా ఉండాలి. ఈరోజు ఉద్యోగం ఉన్న వాళ్ళు ఉంటారు, రేపు ఉద్యోగం పోయిన వాళ్ళు పోతారు, ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు వస్తారు. ఒకళ్ళు ఈరోజు సామాన్య స్థాయి నుంచి ఉంటాడు, ఏదో అవకాశం వస్తుంది, ఆడు కోటీశ్వరుడు అయిపోతాడు, కోటీశ్వరుడుగా ఉన్నవాళ్ళు బికారులు అయిపోతారు. ఇది ఒక సైకిల్ కదా. జీవితం అనే చక్రంలో ఎన్నో స్టెప్స్ ఉంటాయి. ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, దిగేవాళ్ళు దిగుతారు. ఇదే మనకి పర్మనెంట్గా ఉండిపోద్ది అనుకోవడం అంత మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఈరోజు మనకు సాగింది కదా, ఇలాగే ఉండిపోద్ది అనుకోవడం అంతా తప్పుడు ఆలోచన చేస్తే అవుటే, కెరీర్ అవుట్ అయిపోద్ది. ఆ రోజే ఆనాడే వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఆయన కానీ శిక్ష విధించేలా ఉంటే, జగన్ గారు కొరడా జులిపించేలా ఉంటే ఇంకొకరు ఆ పని చేయడానికి భయపడతారు. ఒకవేళ ఆ పని చేస్తున్న వాళ్ళు కూడా ఆగుతారు. ఇప్పుడు ఆగే పరిస్థితి లేదు, వాళ్ళని ఆపే నాదుడే లేదు, అడిగేవాళ్ళు లేరు. అమాయక మహిళలు వాళ్ళని అధికార దర్పంతో
లేకపోతే ఆర్థికంగానో వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. యూజ్ చేసుకుంటే వాళ్ళని బందీలుగా చేస్తున్నారు. చాలామంది ఈరోజు ఏదో చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారని నేను చెప్పడం కాదు, చాలామంది బయటకు వచ్చేవి చాలా తక్కువ అండి. ఈ పబ్లిక్గా పవర్ఫుల్గా ఉన్న నేతలు అవనియండి, లేకపోతే వేరే వాళ్ళు అవనియండి, బడాబాబులు అవనియండి, వీళ్ళు చాలా ఉంటాయి ఈ చీకటి బాగోతాలు. ఇవేం కాదు, చీకటి బాగోతాలు చాలా ఉంటాయి. కానీ అవేవి కూడా బయటకు వచ్చినప్పుడే ఇదా బాబు మహానుభావ, ఇదా నీ లీలలో అని అనుకుంటారు, చీదరించుకుంటారు, చీ అంటారు. మళ్ళీ కొన్ని రోజులు పోతే షరా మామూలే. దొరికినోడు దొంగ, దొరకలేనోడు దొర. ఇది నైజం. ఈ నైజంలో, ఈ పరిస్థితుల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ని అంత ఈజీగా వదులుతారా? ఓకే, అంబటి గారో లేకపోతే అవంతి గారో లేకపోతే దువ్వాడు గారో అదంతా సెపరేటు. కానీ ఆపరేషన్ ద్వారంపూడి అని చెప్పి ఎన్నికలు గెలిచిన మొదటి రోజే జనసైనికులు పదే మాట్లాడేది ఆపరేషన్ ద్వారంపూడి అని. ఆయన ఆపరేషన్లో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు వీళ్ళు చేసే ఆపరేషన్లోని. ఒకటి రైస్ తోటే ఆయన క్లోజ్ చేసేస్తారు ఖచ్చితంగా. ఆయన్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారు, అంత ఈజీగా వదలరు. చాలా అక్రమాలు అందులో ఉన్నాయి. పేదల కడుపు కొడుతున్నారు అని చెప్పి ప్రచారం జరిగింది, పెద్ద ఎత్తున వైరల్ అయింది. నాదెండ్ల మనోహర్ గారు అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ అటాక్ చేయడంతో. ఇప్పుడు ఒక మహిళతో ఈయన రాసక్రీడలు, ఆవిడ గర్భవతం చేయడమే కాకుండా పిల్లడు కూడా ఉన్నారట, ఓ బేబీ ఉందట. మరి ఆయనకి ఏమైనా పుట్టుదలలు తీయించారు. ఇవన్నీ కూడా ఆయన డైరెక్ట్గా సత్య గారు చెబుతున్నది కదా. జనసేన వాళ్ళు వీళ్ళు వదలరు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ ఆయన మర్చిపోవడం. కర్మ రిపీట్స్ మొదలయ్యింది. ద్వారంపూడి చరిత్రకి చరమగీతం పాడే రోజులు ముందున్నాయన్నది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా జనసేన నాయకులు కూడా బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఆ రోజు నువ్వు తప్పు చేసావు, అనైతికంగా ప్రవర్తించావు, అన్యాయంగా పవన్ కళ్యాణ్ని తోలనాడావు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడావు, బరి తెగించి కాకినాడ నడిబొడ్డులో గంతులేసావు, రెచ్చిపోయావు. ఈరోజు నీ పతనం మొదలయ్యింది. నిన్ను ఎవ్వరూ ఆపలేరు, ఎవ్వరూ ఆదుకోలేరు. ఖచ్చితంగా నీకు శిక్ష పడే తీరుతుంది అన్నది వీళ్ళు మాట్లాడుతున్నది. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ కూడా ఆ రకంగానే ఉంది. ప్రధానంగా ఆడపిల్లల జోలికి రావద్దు అని అన్నారు. ఆయన ఏదైతే మాట అన్నాడో, ఏ మాటనైతే ఆయన హెచ్చరించాడో అదే దాంట్లో ఈయన ఇరుక్కున్నాడు ఇప్పుడు. ఇది ఇక్కడ కర్మ రిపీట్స్ అంటే. ఆయన మరి కాకతాళీయంగా అన్నాడో, నిజంగా ఆయనకి ఇన్ఫర్మేషన్ అన్నాడో, ఆయన డైరెక్ట్గా నువ్వు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు ఆడపిల్లల జోలికి వచ్చినా అని అన్నాడు అంటే అర్థం ఏంటి? వెళ్ళాడు నా జోలికి, ఎవ్వరో ఆపే పరిస్థితి లేదు. కాకినాడ నుంచి తరిమి కొట్టిస్తాను అన్నారు. ఇప్పుడు అదే జరగబోతుందేమో. ఇంత పరువు పోయిన తర్వాత, ఇంత ఇబ్బంది పడిన తర్వాత, రేపు ఆవిడని బయటికి తీసుకొచ్చిన తర్వాత, ఈయన కబంధ హస్తాల నుంచి తన కానీ బయటకు వచ్చి నోరు విప్పితే ద్వారంపూడి బతుకు బస్ స్టాండే. డబ్బులు ఉండొచ్చండి, డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి, పరువు ఉండాలి. మనం వెళ్తే 10 మంది నమస్కారం పెట్టేలా ఉండాలి, పలువురు పలకరించేలా ఉండాలి, అరే మనోడు వచ్చేటరా అని ఆదరించేలా ఉండాలి. మీకేం ఆస్తులు ఏమి ఇచ్చిన అవసరం లేదు, అభిమానంగా పలకరిస్తే మురిసిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మనవాడు వచ్చేటరా అన్న ఆనందం ఉండాలి. అంతేగాని ఈ దొంగనాగుడికి వచ్చేటరా, ఎప్పుడు పోతాడరా ఈడేంటి మనకు తగులుకున్నాడు, ఇలాగా చేదరించుకోండి. ఈడు పోతే మనకి దరిద్రం పోయిందిరా బాబు అని చెప్పి మొక్కి చేతికి నమస్కారం 2 చేతులు పెట్టి జోడించి ఆ శాపనార్థాలు పెడితే అవి సామాన్యంగా పోతాయా? ఎక్కడో దగ్గర కొడతాయి కదా మనకి ఖచ్చితంగా. వాళ్ళు అక్కడ చేసిన పాపాలన్నీ కూడా ఈరోజు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఇక దీని నుంచి ఎవ్వరూ ఆయన్ని రక్షించలేరు, బయట పడనిచ్చే పరిస్థితి లేదు.
పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో ఉంది. కక్షపూరితంగా చేస్తున్నారంటే ఆయన ఏదో ఎవిడెన్స్ చూపిస్తున్నాడు. ఇదిగో ఈ 28 సీసీ కెమెరాలని చెప్తున్నాడు, బేబీ ఉందని చెప్తున్నాడు. ఆవిడ ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చారు. ఎస్పీ కంప్లైంట్ ఇస్తే ఆవిడ మీద కేసు పెట్టించారట. ఇదో చూడండి. అంటే వీళ్ళు ఆడింది ఆట, పాడింది పాట మాట. ఈ వ్యవహారం ఏంటంటే నువ్వేం పీకగలవు మమ్మల్ని, కేవలం మహిళవి లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా అవనియండి, నువ్వేం చేయగలవు? ఏమి చేయలేవు. తేడా వచ్చిందంటే నిన్ను తీసుకెళ్ళి లోపల పెడతాను, నీకు డబ్బులు ఇస్తున్నాను కదా ఉండని చెప్పు ఉంటాడు. లేకపోతే పిల్లకి ఏదో మంచి స్కూల్లో వేస్తాను ఉండు, నేను చెప్పినట్టు ఉండు, నాకు నచ్చినట్టు ఉండు. ఇవే కదా జనరల్గా రెగ్యులర్గా సినిమాలు అందరూ చూస్తుంటారు కదా, అవే బయట జరిగేవి కూడాని. సినిమా వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకురారు, ఇక్కడ జరిగేదాన్నే దాన్ని అలా కథ కింద అల్లి ఒక కూర్పు కూర్చి జనాల మీద పెడతారు. అదే జరుగుతున్న అంశం. ఈరోజు ద్వారంపూడి గారి ఈ రాసలీలలు బయటికి రావడంతో ఆయన ఎంపైర్ కూలిపోతుంది, పేక మేడలాగా కూలిపోనుంది. పవన్ కళ్యాణ్ సామాన్యంగా వదలరు. జనసేన టేకప్ చేసింది కాబట్టి ఈ కేసుని అస్సలు వదిలే ప్రసక్తి ఉండదు. వేరే కంప్లైంట్ కాదు, ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శే డైరెక్ట్గా మీడియా సాక్షిగా వీడియో ఇవ్వడం, దాన్ని ఎందుకంత ఈజీగా వదిలేస్తారు? ఈయన చేసిన శపథం ఏం మాడిపోరు. మొన్న ఈ మధ్యనే కదా చేశారు, 2-3 నెలల క్రితం చేసిన వార్నింగే కదా, అది ఇచ్చిన వార్నింగే కదా. దాన్ని అంత ఈజీగా ఎందుకు వదిలేస్తారు? ఎందుకు మర్చిపోతారు? ఇలాంటి అవకాశం వస్తే అస్సలు వదలడు ఆయన. కొంతమంది ఉన్నారు లిస్టు. లోకేష్ గారి దగ్గర రెడ్ బుక్ ఉంటే ఈయన దగ్గర వేరే బుక్ ఉంది, ఆ బుక్ ప్రకారంగా వెళ్ళిపోతారు. అందుకని అడ్డంగా దొరికేశాడు ఈయన, అడ్డంగా దొరికేస్తే ఇంకా ఆయన ఆపడం ఎవరి తరం కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి, వినండి ఒకసారి ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు. గూండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకోండి, శండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించిన, మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం. గుర్తుపెట్టుకో, నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డిటి నాయక్ చేసాడు, నేను నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటావు నువ్వు. నేను ఎందుకు నేను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా. అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా, వారు వీరిని మర్యాదగా మాట్లాడతా. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా, మామూలుగా తిట్లా. నీకెంత బలుపు అంటే, నీకు డబ్బులు ఎక్కువైపోయి వచ్చిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచులను కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. మా పార్టీ జనసేన. ఇది ద్వారంపూడి పవన్ కళ్యాణ్ గారు ఇంతలా శపథం చేశారంటే ఎట్టి పరిస్థితుల్లోని వెనక్కి తగ్గరు. బేడీలు వేయించుకుండి నిన్ను తీసుకువెళ్తాను. వాళ్ళ తాతగారిని డిటి నాయక్ వెరీ పవర్ఫుల్ ఆఫీసరు. విశాఖపట్నం కానీ తూర్పుగోదావరి కానీలో ఆయన హయాంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు డైరెక్ట్గా చెప్పాలంటే ఉచ్చబోయించేవాడు. డిటి నాయక్ వెహికల్ అలాగే వెళ్ళింది అంటే ఎక్కడికక్కడ రౌడీలు కానీ అల్లరి మోకలు కానీ చెల్లాచెదరైపోవాలి. ఊర్లు వదిలేసి వెళ్ళిపోయారు, జిల్లాలు వదిలేసి వెళ్ళిపోయారు, రాష్ట్రాల నుంచి కూడా పాడిపోయిన నేపథ్యం ఉంది. ఎందుకంటే విశాఖపట్నంలో కూడా జరిగిన విషయం. ఆయన ఎలా ఉండేదంటే ఆయన ట్రీట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, చాలామందికి వీళ్ళకి తెలియదు డిటి నాయక్ అంటని. ఎప్పుడో చిన్నప్పుడు ఆయన గురించి వినేవి, మా బ్రదర్స్ వాళ్ళు చదువుకున్న టైంలో.
కాలేజ్ కుర్రవాళ్ళు, ఇంటర్మీడియట్ కుర్రవాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఓ పెద్ద స్టైల్స్ ఉండి అప్పట్లో హెయిర్ స్టైల్స్ ఇవన్నీ ఏదో ప్రేమికుడి సినిమాలు గట్టా చూసారా మీరు? ప్రేమికుడి సినిమాలు అలాంటి వాటిలో ఇలా ఇక్కడ వరకు కూడా జుత్తులు పెంచుకుని ఉండేవాడు. ఈయన రావడమే విశాఖపట్నంలోని కాలేజీల దగ్గర ఒక ఫోర్స్ని పెట్టి, ఒక టీంని పెట్టి పోలీస్ కటింగ్, ఎవడన్నా జుత్తు ఈ తలకి మించి కానీ హెయిర్ కానీ ఎక్కువ ఉంటే డైరెక్ట్గా బార్బర్ని తీసుకెళ్ళి అమ్మాయిల ముందు నిలబెట్టి కటింగ్ చేయించేసేవాడట. ఇప్పుడు నేను చెప్పేది ఒక 25 సంవత్సరాల క్రితం, ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుందేమో, 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితంది. అది కథలకని చెప్పుకుండేవారు. ఆర్డీటీ నాయకే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత ఆయన తూర్పుగోదావరి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆయన ఆ రకంగానే రోడ్ల మీద నడిపించాడట. అప్పటికి రైసే, అప్పుడు రైస్ భాగవతం ఆ టైంలోనే. సో ఆయన డీటీ నాయక్, ఈయన భీమ్లా నాయక్. ఆ ఫ్లో కరెక్ట్గా ఉంది, చూసారా? ఎక్కడ ఆయన ఏం తడబట్టలేదు, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఆ సినిమా చూసే ఉంటారు కదా, పవన్ అభిమానులు అందరూ చూసే ఉంటారు. సో అదే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈయన భాగవతం బట్టబయలైంది. ఇలాంటి దాన్ని అస్సలు క్షమించడు ఆయన. అనవసరంగా వాగేవు, ఆడపిల్లల జోలికి వెళ్ళొద్దు అన్నాను, వెళ్ళేవు. ఇప్పుడు ఆ సాక్ష్యం వాళ్ళ ముందు ఉందట. ఆమె బయటకు వచ్చి ఇది జరిగింది అని చెబితే ద్వారంపూడి క్లోజ్. ఆయనకి మళ్ళీ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేకుండా ఆయన ఎంపైర్ని అంతటినీ కూడా భూస్థాపితం చేస్తాను, కటకటాలు ఎక్కిస్తాను, బేడీలు పెట్టి రోడ్డు మీద నడిపిస్తాను అని చెప్పి డైరెక్ట్గా లైవ్లో వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు జరిగిన ఈ తంతు చూస్తే, ఈయన భాగవతం చూస్తే ఇక ద్వారంపూడికి చీటీ చిరిగినట్టే అన్నది జనసేన వాళ్ళు మాట్లాడే పరిస్థితి. మరి దీని నుంచి ఈయన ఏ రకంగా బయటకు వస్తాడు? భీమ్లా నాయక్ దెబ్బ ఎలా ఉంటుంది? ఆ గిరిజన మహిళకి ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఆవిడంత నిర్బంధించారట. దళిత సంఘాలు కూడా రోడ్డు ఎక్కాలి అంటున్నారు, దళిత సంఘాలన్నీ కూడా బయటికి రావాలి అంటున్నారు. ఆవిడకి న్యాయం జరిగేదాకా పవన్ కళ్యాణ్ అయితే ఊరుకోడు. ఆయన నోటీస్కి వెళ్ళింది. మహిళా హోంమంత్రి ఉన్నది, ఆవిడ అస్సలు క్షమించదు ఇలాంటిది. ఆవిడ కూడా ఆ సామాజిక వర్గం చెందినవి కాబట్టి ఖచ్చితంగా ఊహించిన ట్రీట్మెంట్ ద్వారంపూడికి మొదలైంది. ఆయన డౌన్ఫాల్ మొదలైంది. ఇక పూర్తి స్థాయిలో ఈయనన్నట్లుగా ఆయన మరి ఏ రకంగా నడిపిస్తారో, ఇందులో ఉన్న అసలు కోణాలు ఏంటో అన్నది సర్వత్రా వైరల్ అవుతున్న అంశాలు. ఇది ఈనాటి